ఏపీ శాసన మండలిలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై వైసీపీ అధికార పక్షం మధ్య వాగ్వాదం జరిగింది. ఏడాదిలో అక్రమ రవాణా చేస్తున్న 5,65,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని మంత్రి నాదెండ్ల సినిమా డైలాగులు చెప్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ వ్యాఖ్యలని మండలి చైర్మన్ తప్పుపట్టారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ అరకట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి నాదెండ్ల. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్ చేశారు. ఆ రకంగా వెళ్ళిన మూలనే ఆ రోజున కేసులు కానీ తప్పుకున్నాయి అధ్యక్ష. ఇన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఆ రోజున దొరకలేదు అధ్యక్ష మరి ప్రభుత్వంలో. కానీ ఈ రోజు మీరు ఇప్పుడే సంవత్సరం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష సంవత్సరం అవుతుంది అధ్యక్ష. సంవత్సర కాలంలో కొన్ని వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఎందుకు పట్టుకున్నారు అంటే మీ అసమర్థతకి కారణమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలా కదా అధ్యక్ష. అధ్యక్ష ఒక సినిమా నో డిస్కషన్. కూర్చోండి. సినిమా డైలాగులు అవన్నీ కరెక్ట్ కదా. కూర్చోండి. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన బియ్యమే దొరకలేదు అంటున్నారు. మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళ చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో మీకు తెలియాలి అధ్యక్ష. మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు స్వాధీనం చేసుకుంది కేవలం 51,000 మెట్రిక్ టన్నుల బియ్యం అధ్యక్ష. 51,000. మేము 5,65,000 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాస్తవాలు తెలుసుకోండి. మీలో చిత్తశుద్ధి ఉంటే మీకు కనపడేది. చిత్తశుద్ధి లేదు కాబట్టి, పరిపాలనలో మీకు నిజాయితీ లేదు కాబట్టి మీరు చూసుకోలేకపోయారు. ఈ వాస్తవాలన్నీ కూడా మేము గమనించే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సిట్ వేశారు అధ్యక్ష. ఐజీ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో తప్పకుండా అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన దిశగా మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష.